హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జియో బ్లాగ్స్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు, బాదం, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పిస్తా అండ్ గోంద్. వీటన్నిటిని మనం యూజ్ చేసి లడ్డు తయారు చేద్దాం. అండ్ లడ్డుకి బేసిక్ ఇంగ్రీడియంట్ వచ్చి డేట్స్. ఇదే న్యాచురల్ స్వీట్నర్గా కూడా పనిచేస్తుంది. ఈ డేట్స్ని యూజ్ చేసి మనం లడ్డు చుడతామన్నమాట. అండ్ ఈ డేట్స్లో ఉన్న సీడ్స్ తీసేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యూజ్ చేస్తాం. దీనివల్ల మనకి చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈవెన్గా మనం లడ్డు తయారు చేసేటప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ ఈవెన్గా వస్తాయి. అండ్ వీటన్నిటిని మనం సపరేట్గా మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇదిగోండి, ఈ సీడ్స్ అన్నిటిని సపరేట్ చేసి మనం డేట్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసి పెట్టుకోవాలి. వీటి వల్ల ఏంటంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీన్ని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్గా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసుకొని 1 by 1 అన్ని డేట్స్ అన్నిటిని మనం ఈవెన్గా ఫ్రై చేసుకుందాం. అండ్ ఫస్ట్గా మనం కాజుని ఫ్రై చేసుకుందాం. అండ్ ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ఒక్కొక్క టైం పడుతుంది రోస్ట్ అవ్వడానికి. సో మనం ఒక్కొక్కటి సపరేట్గా చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది లడ్డుకి. మీరు ఒకేసారి వేస్తే ఒకటి హెవీగా ఫ్రై అవుతుంది, ఇంకొకటి పచ్చిగా ఉంటుంది. సో అందుకని మనం 1 by 1 ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాదం ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలి. మనం ఏమాత్రం మధ్యలో ఆపేసినా ఎక్కువ రోస్ట్ అయిపోతుంది. సో చూసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్. ఇవి చాలా కొంచెం తక్కువ టైమే పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్. ఇవి కూడా అంతే, తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పిస్తా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోందుని యాడ్ చేసుకుందాం. ఈ గోంద్ డ్రై ఫ్రూట్స్లోనే కాదండి, మనం ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం అది స్పాంజ్ లాగా పొడి పొడిగా వస్తుంది. దాన్ని తీసుకోవడం వల్ల కూడా డిహైడ్రేషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీనికి. సో కంపల్సరీ యూజ్ చేస్తూ ఉండండి డైలీ మీ రొటీన్లో. అండ్ ఈ డేట్స్ వచ్చేసి మనం పీసెస్గా చేసుకున్నాం కదా, వీటన్నిటిని మనం మిక్సర్లో వేసి మనం పేస్ట్ లాగా చేసుకుందాం. అండ్ ఇది స్లోగా చేసుకోండి, హీట్ అవుతుంది. ఇవి పేస్ట్ గట్టిగా ఉంటుంది. సో ఈ గోందుని మనం ఫ్రై చేస్తాం కదా, ఇప్పుడు అది లైట్ వెయిట్ లాగా ఉంటుంది. దాన్ని మనం మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చాలా పొడిగా వస్తుంది అది. దాన్ని మనం లడ్డు చేసేటప్పుడు యూజ్ చేద్దాం. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా డేట్స్, ఇవన్నిటిని మనం లైట్గా ఒక స్పూన్ గీ వేసి దాంట్లో పచ్చివాసన పోయిందాక మనం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని దీంట్లో యాడ్ చేద్దాం. యాడ్ చేసి కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే డేట్స్ ఊరికే అడుగంటుతుంది. ఇప్పుడు ఈ మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా మనం దీంట్లో వేసి బాగా కలిపేసి మనం లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఈ లడ్డూల్ని రౌండ్గా చుట్టుకోవాలి. ఎందుకంటే ఇది కూల్ అయిందంటే మనకి లడ్డు ఫామ్ రాదనమాట. సో మనం వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క లడ్డూని చుట్టుకుంటూ రౌండ్గా. అండ్ దీనికి ఎక్స్ట్రా గీ అనేది అవసరం లేదండి, మనం అన్నీ సపరేట్గా గీలో ఫ్రై చేసాం కాబట్టి ఆ గీనే సరిపోతుంది, మనకి లడ్డు ఫామ్ వచ్చేస్తుంది. చూసారుగా నా హ్యాండ్ అంతా ఎంత గీ ఉందో, ఆ గీ సరిపోతుంది, మనం ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు లడ్డు చుట్టడానికంటూ. కానీ ఇవి మాత్రం చాలా స్పీడ్గా చేసుకోవాలి లడ్డు. అండ్ చూసుకుంటూ డ్రై ఫ్రూట్స్ అన్నీ లాస్ట్లో ఎక్కువ మిగలకుండా మనం ఒక్కొక్కటి చేసేటప్పుడు ఎక్కువ మనం అద్దుకుంటూ చేసుకుంటే మనకు అన్నిటికీ ఈవెన్గా డ్రై ఫ్రూట్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. సో ఇది చాలా హెల్తీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట కొనే వాటికంటే.
ఇవి మన ఇంట్లో వాడే నెయ్యి, మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యినే వాడితే ఇంకా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇది హెయిర్ గ్రోత్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. హెయిర్ రీగ్రోత్కి కానీ హెయిర్ ఫాల్కి కానీ యూజ్ అవుతుంది. అలాగే పిల్లలకి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇలాగ అన్ని లడ్డులని మనం ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత బాగా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉండే హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది తయారైపోయింది. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాగే మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. అలాగే మీకేమన్నా వీడియోస్ కావాలన్నా కానీ కుకింగ్ వీడియో మీరు కామెంట్ చేయొచ్చు. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను చేయడానికి. అండ్ చూసారు కదండి లడ్డు ఎంత టేస్టీగా, ఎంత ఆయిల్ చూడండి, అది ఆయిల్ కాదండి, ఆయిల్గా ఉంది కదా, ఆయిల్ కాదు, గీతోనే మనం చేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి ఇలా చేసుకున్నాను. అలాగే మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.